ఎల్లవేళలందు కష్టకాలమందు ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లగల వల్లపడదేవి వరింప ఎల్లను నీవే నాకెల్లగల వల్లపడదేవి వరింప విమోచకుడా విమోచన నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింప జ్ఞానము నీవే నా పానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదేవి వరింప. ఈ సమయంలో మనం పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మనిషి యొక్క జీవితాన్ని దైవ దృష్టితో ఆత్మీయ కోణంతో పరిశీలించడం అనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కాదు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో ఎవరైతే దేవుని వెతుకుతున్నారో వాళ్ళకు మాత్రమే ఆత్మీయ కోణంలో దైవిక దృష్టితో జీవితాన్ని పరిశీలించేటువంటి అవకాశం అనేది మన భూమి మీద జీవితం రెండు రకాలుగా ఉంటుంది. కనిపించేది కనిపించదు, కనిపించే వాళ్ళు కనిపించని వాళ్ళు, దృశ్యమైన వాళ్ళు అదృశ్యమైన వాళ్ళు. ఈ విధంగా రెండు రకాలుగా మనకి ఈ మానవ జీవితాన్ని దేవుడు తయారు చేసుకుంటున్నాడు. అంటే కొందరు కనిపిస్తారు కానీ వారు మనకి చేసేటువంటి పనులు ఒక రకంగా ఉంటాయి. మరికొందరు కనిపించరు కానీ వాళ్ళు కనిపించకపోయినా కానీ వాళ్ళు చేసే పనులు మన ఎడల వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందుకని కనిపించే వాళ్ళు కనిపించని వాళ్ళు వీళ్ళతోటి మన జీవితం నింపబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకన్నా ఎక్కువగా నిత్యమైన మనోభావము కలుగజేసింది. అదేవిధంగా దృశ్యమైనవి అనిత్యంలో అదృశ్యమైనవి ఉంటాయి. అంటే కనిపించేవి ఉంటాయి, కనిపించనివి కూడా ఉంటాయి. కానీ మానవులు కనిపించే వాటినే నిజమైన నమ్ముతూ వాటి కొరకే ప్రయాసపడుతున్నారు. కానీ వాక్యం తెలిసినటువంటి వాళ్ళు కనిపించని వాటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం. సో మానవ జీవితం తీసుకుంటే మానవుడు మధ్యలో ఉన్నాడు. సో అనేక రకాలైనటువంటి జంతువులు కానీ పక్షులు కానీ క్రిమి కీటకాలు కనిపిస్తాయి. సో వీటితో
కలిసి జీవించేటువంటి విధంగా మానవ జీవితం తయారు చేయబడింది. కానీ ఆధునిక యుగంలో రాను రాను ఏమైపోతుందంటే సిమెంట్ నిర్మాణాలు పెరిగిపోయి, సిమెంట్ కీటారణ్యాలు పెరిగిపోయి, అసలు జంతువులు, పక్షులు, క్రిమికీటకాలతో సంబంధం లేని జీవితం మానవానికి పెరిగిపోతాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి జీవజాతులు అదృష్టమైపోయాయి. ఒకనాడు ఉన్నటువంటి పులులు ఈ రోజు లేవు. ఒకనాడు ఉండేటువంటి ఎన్నో రకాలైన పక్షులు, జంతువులు నేను కాపాడుకోలేదు. మనం చిన్నప్పుడు పిచ్చుకలు మన ఇంట్లో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు పిచ్చుకలు చూడాలంటే చాలా కష్టం, ఆల్మోస్ట్ కనబడటం. చిన్నప్పుడు మనం ఆరు బయట ఆడుకోవడానికి వస్తే గద్దల పైన తిరుగుతూ ఉండేది. ఇప్పుడు గద్దలు కనిపించాలంటే ఆ దగ్గర కనపడుతుంది. మరి పల్లెటూళ్ళలోకి వెళ్తే ఎన్నో రకాలైనటువంటి కొంగలు పొలాలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సిమెంట్ కీటారణ్యంలో ఎక్కడా కూడా కొంగలు కనిపించాలి. సో అదృష్టం అయిపోతూ ఉన్నాయి. ఇవన్నీ అదృష్టం అయిపోతున్నా సరే, జంతువులు, పక్షులు, కీటకాలలో అదృష్టం అయిపోతూ ఉన్నా కూడా మనకు సాటి మనుషులతో సంబంధ బాంధవ్యాలు ఇంకా కొనసాగుతున్నాయి. మానవుడు ఎవరెవరితో కలిసి జీవిస్తున్నాడంటే జంతువులు, పక్షులు, కీటకాలు వీటితో కలిసి జీవించాలి. అలాగే సాటి మనుషులతో మానవుడు కలిసి జీవించాలి. మనుషులు ఏం చేశారంటే యంత్రాలు కనిపెట్టారు. అందువల్ల మనిషి నిరంతరం జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు వీటిని అదృశ్యం చేసేస్తున్నాడు రేడియేషన్ ద్వారా. ఫ్రిడ్జ్ రేడియేషన్, టీవీ రేడియేషన్, ఫోన్ రేడియేషన్. ఈ రేడియేషన్తో జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు అదృశ్యమైపోతున్నాయి. అయితే మానవుడు ఎక్కువ యంత్రాలు తయారు చేసి యంత్రాలతో జీవిస్తున్నాడు. చూడండి, బైక్ అనేటువంటి ఒక యంత్రం, బస్సు అనే యంత్రం, కారు అనే యంత్రం, ఫ్రిడ్జ్ అనే యంత్రం, టీవీ తీసుకుంటే మెషిన్స్ తోనే మనిషి జీవిస్తున్నాడు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో రోబోట్స్ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాయి. రోబోట్స్ అనేవి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాయి. సో మానవుడికి అనుబంధం యంత్రాలతో నానాటికి పెరిగిపోతా వస్తా ఉంది. ఇవన్నీ కూడా కనిపించేవి. అయితే కనిపించినవి ఏమున్నాయి అని అంటే, మనుషులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు దెయ్యాలుగా తిరుగుతున్నారు. వీళ్ళు కనిపించినటువంటి వాళ్ళు బట్ ఉన్నారు, దెయ్యాలు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే దేవుడు సృజించిన మరో జాతి ఉంది, అది దేవతల జాతి. సో ఒక మానవుడు అంటే దెయ్యాలతో కలిసి జీవించాలి, దేవతలతో కలిసి జీవించాలి, యంత్రాలతో కలిసి జీవించాలి, సాటి మానవులతో కలిసి జీవించాలి. అట్లాగే జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు వీటితో కలిసి జీవించాలి. ఇంతమందితో మానవుడు జీవితాన్ని పంచుకొని జీవిస్తూ ఉన్నాడు. మరి ఇలా జీవించేటువంటి ఈ మానవ జీవితంలో మనము ఆలోచించినట్లయితే ఒక ఆత్మసంబంధమైనటువంటి జీవన విధానం మనం పరిశీలిస్తే, ఆత్మ సంబంధమైన జీవితంలో మనందరికీ కూడా పోరాటం అనేది ఉందని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం పోరాడున్నది 12వ వచనం. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. అంటే మనిషి చనిపోయిన తర్వాత అనేక మంది ఆయుష్ ముందు చనిపోతే, ఆయుష్ తీరడానికి ముందే చనిపోతే వాళ్ళు దెయ్యాలుగా తిరుగుతూ ఉంటారు. అంటే మన ఆయుష్ దేవుడు 70 సంవత్సరాలు ఇచ్చారనుకో, ఈ 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు ఆ ఆత్మ దెయ్యంగా తిరగాలి. ఆ 20 సంవత్సరాలు అయిపోయినప్పుడే దేవుడు భూమి మీద చేసిన క్రియలను బట్టి భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మానవుడు కనిపించకపోయినా దెయ్యాలతో డీల్ చేయాలి, దేవతలతో డీల్ చేయాలి, అలాగే జంతువులు, పక్షులు, క్రిములతో డీల్ చేయాలి, సాటి మనుషులతో కూడా డీల్ చేయాలి. కానీ ఈ కనిపించినటువంటి ఆత్మలో దురాత్మలు అనేవి ఉన్నాయి. అంటే చెడ్డ ఆత్మలు అనేవి ఉన్నాయి. దురాత్మలు, చెడ్డ ఆత్మలు. సో చెడ్డ ఆత్మ ఏం చేస్తుంది? శరీరం చేత చెడ్డ పనులు చేపిస్తుంది. అనేక మంది చేసేటువంటి చెడ్డ పనులు వాళ్ళు చేయటం లేదు, వాళ్ళలో దూరి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలని చేయించేటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. ఇది వాస్తవం, ఇది నిజం. ఇప్పుడు ఉదాహరణకి మనం కానీ
మరి 2 కొరింథీ 11:14 సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. అంటే వెలుగుదూతగా సాతానే కనబడుతుంటాడు అన్నమాట లోకంలో. కాబట్టి మనం వెలుగుదూతని అనుకుంటాం, కానీ సాతానే వెలుగుదూతగా ఉంటాడు అనేది ఆత్మజ్ఞానంతో దైవ జ్ఞానంతో అర్థం చేసుకుంటే తప్ప మనం అర్థం చేసుకోవాలి. మరొక వాక్యం చదివి వినిపిస్తాను. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. అంటే సాతాను సాక్షాత్తు యేసు శిష్యుడిలోనే ప్రవేశించాడంటే ఇంకా మామూలు మనుషులమైన మనలో ప్రవేశించాడనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏం రాయబడింది? అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను అని రాయబడింది. అంటే 24 గంటలు యేసుని చూసినాయనే కదా, 24 గంటలు యేసుని బోధ వింటున్నాయనే కదా, 24 గంటలు యేసుని అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కళ్ళారా చూస్తున్నటువంటి ఆయనే కదా, ఆ జ్ఞానంలో పెరుగుతున్నటువంటి ఆయనే కదా. మరి ఆయనలోకే సాతాను ప్రవేశించినప్పుడు సాధారణ మనుషులైనటువంటి మనలోకి ఎలా ప్రవేశించకుండా ఉంటాడు? సో ప్రవేశించకుండా ఎలా ఆపుకోవాలి? ఒకవేళ ప్రవేశించినా ఎలా డీల్ చేయాలి? ఇది టాపిక్. కాబట్టి ప్రవేశిస్తే బాడీని కంట్రోల్లో తీసుకుంటాడు సాతాను, చూపుల్ని కంట్రోల్లో తీసుకుంటాడు, చెవుల్ని కంట్రోల్లో తీసుకుంటాడు, నాలుకని కంట్రోల్లో తీసుకుంటాడు, కాళ్ళు చేతుల్ని కంట్రోల్లో తీసుకుంటాడు. సాతాను ఏం చెప్తే ఆ మాటలు మాట్లాడాలి. సాతాను ఎక్కడ నడిపిస్తే అక్కడికి కాళ్ళు నడవాలి. సాతాను ఏ పని చేపిస్తే ఆ పని చేతులతో చేయాలి. సో ఈయన బాడీ ఇప్పుడు ఏంటి కాదు, సాతాను అయిపోయింది. కాబట్టి ఏం చేయించాడు సాతాను? గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చును అని దాని గురించి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడు. యేసుని ఎలా పట్టించి జైలుకి వేసి ఇంకా పెద్ద శిక్ష వేయించి శిలువ మనము ఆయనకు వచ్చేలా చేయాలని ఈయన పోయి డిస్కషన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ డిస్కషన్ చేసేది ఆయన కాదు, ఆయనను నిద్రపుచ్చేసి ఆయనలో దూరినటువంటి సాతాను యేసుని శిలువ వేయించడానికి డీలింగ్ మాట్లాడుతున్నాడు అన్నమాట. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యముగా సంతోషించి సమ్మతించి వాడు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి తగిన సమయం వెతికించుండేది. ఒకసారి సాతాను లోపలికి వచ్చేసిన తర్వాత ఇక ఇస్కరియోత పని అంతా ఏంటంటే ఇస్కరియోత పని యేసుని ఎలా పట్టించాలి, యేసుని ఎలా పట్టించాలి, ఈ చెడ్డ కార్యం ఎలా చేయాలని నిరంతరం అదే ఆలోచనలు, అదే తలపులు వస్తున్నాయి. కాబట్టి మానవుడు ఏం ఆలోచించాలి అంటే, నాకు వచ్చే ఆలోచన నాదేనా, నా ఆలోచన నాదేనా, నాకు ఆలోచనలు వస్తున్నాయి కానీ ఈ ఆలోచనలు నాదేనా అని ఒక విశ్వాసం మాత్రమే పరిశీలించుకోవాలి. మామూలు మనిషికి ఇంత వివేకము, ఇంత వివేచన అనేది ఉండదు. ఆ రోజు ఇస్కరియోతు పరిశీలించుకొని ఉంటే సాతాను పెట్టిన నిద్రలోంచి మేలుకొని ఉండేవాడు. సాతాను అతని జీవాత్మను నిద్ర పెట్టబట్టే సాతాను అతని శరీరంలోనికి ప్రవేశించి ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకొని ఎక్కడికి తీసుకెళ్లాడు? ప్రధాన యాజకులు, అధిపతుల దగ్గరికి తీసుకెళ్లి యేసుని ఎలా పట్టించాలని మాట్లాడుతున్నాడు. మాట్లాడేది సాతాను, అతను కాదు. కానీ ఆ విషయం ఇస్కరియోతు తెలియదు. కానీ అతను కానీ ఏ క్షణమైన నాకు ఎందుకు తలంపులు వస్తున్నాయి అని కానీ ప్రశ్నించుకోవాలంటే అతను నిద్ర మేలుకునేవాడు. కానీ అతను ప్రశ్నలు వేసుకోలేదు. కాబట్టి యేసుని మరణానికి అప్పగించాల్సినటువంటి పరిస్థితిలో అతను పడిపోవడం జరుగుతుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేదాకా ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ మనిషి అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి, ఈ ఆలోచన నాదేనా, ఈ ఆలోచన ఇక్కడ అవకాశం ఏంటి అని అంటే, ఒక ఆలోచన వచ్చింది అని అంటే, ఒక ఆలోచన వచ్చింది అని అంటే ఇది ఎక్కడి నుంచి రావచ్చు? పరిశుద్ధాత్మ ద్వారా రావచ్చు. అంటే మనకు వచ్చేటువంటి ఆలోచనలో పరిశుద్ధాత్మ ద్వారా అయినా రావచ్చు, లేక సాతానైనా మనకు ఆలోచించవచ్చు, లేక ఇది స్వంత ఆలోచన అయినా అయ్యవచ్చు.
సొంత ఆలోచన అయినా కావచ్చు, సాతాను ఇచ్చిన ఆలోచన అయినా కావచ్చు, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆలోచన కావచ్చు. కాబట్టి మనం వివేకంతో వివేచించాలి. నాకు వచ్చే ప్రతి ఆలోచన ఇది సాతాను ఇస్తున్నాడా, నాదేనా, లేక పరిశుద్ధాత్మ ఇస్తున్నాడా? అదే ఆత్మీయ పోరాటం. పోరాటంలో లేనివాడు ఏ తలంపు వచ్చినా దాని వెంటబడి వెళ్ళిపోతాడు, ఏ ఆలోచన వచ్చినా దాని వెంటబడి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇస్కరియోతు ఏం చేశాడు? యేసుని అప్పగించాలి అని అధిపతుల దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే ప్రశ్నించుకోలేదు. అందుకని బాగా సాధన అతని ఆత్మను ఎదురు చేసి అతని శరీరాన్ని తీసుకెళ్లి అధిపతుల దగ్గర నిలబెట్టి యేసుని అప్పగించేటువంటి మాటలు ఆయన శరీరాన్ని వాడుకొని మాట్లాడడం జరిగింది. కాబట్టి మన హృదయ జీవితంలో కూడా మన స్పృహలో లేకుండానే మనం ఎన్నో మాటలు సాతాను ఇచ్చినటువంటి ఆలోచనలు మాట్లాడుతున్నాం. పరిశీలన చేసుకోవాలి. మనం చేసే పనులు అనేకం సాతాను చేయించేటువంటి పనులు ఉంటాయి, కానీ మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకోలేకపోతే మనం యేసుని కోరుకున్నటువంటి కార్యక్రమాలు మన దేహంతో మనం చేయలేము. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం, వారు భోజనం చేయుటకు ఆయనను అప్పగింపవలెనని సీయోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. అని చదువుతాం. వారు భోజనం చేయుటకు ఆయనను అప్పగింపవలెనని సీయోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. హృదయములో అపవాదికి ఆలోచన కలిగించేటువంటి శక్తి ఉన్నది. లేకపోతే యేసుస్వామి శిలువపై మరణించాల్సిన అవసరమే లేదు. అపవాది ఇస్కరియోతు యూద హృదయంలో చేరి యేసుస్వామిని అప్పగించే ఆలోచన ఆయనకి ఇవ్వకపోతే, ఆయన పని చేయకపోతే అసలు యేసుస్వామి మరణించేవాడే కాదు. అంటే ప్రియులారా, మనకు వచ్చేటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఏ ఆలోచనలు ఉన్నాయి అని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. లేకపోతే నిద్రపోతాం. అందుకే యేసుస్వామి అనేక ప్రసంగాల్లో మెలకువగా ఉండి అని చెప్తుంటాడు. మరి మార్క్స్ వార్త 9వ అధ్యాయం 16వ వచనం నుంచి, అప్పుడు ఆయన మీరు దేనిని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహంలో ఒకడు బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చింది, అది ఎక్కడ వారిని పట్టినో అక్కడ వారిని పడద్రోయును. దెయ్యాలు ఏం చేస్తాయండి? దెయ్యాల కార్యక్రమం ఈ వాక్యం ప్రకారం దెయ్యాలు ఏం చేస్తాయి అంటే పడద్రోస్తాయి. చూడండి, చాలా మంది ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటారు, సడన్ గా పడిపోయి ఉంటారు. కొంతమంది వాక్యం వింటూ ఉంటారు, సడన్ గా ఈ పక్కన పడిపోతారు, లేదా ఈ పక్కన పడిపోతారు, లేకపోతే ఇంకన్నా పడిపోతారు. అంటే ఒక దెయ్యం మన మీద ప్రభావం చూపించడానికి ప్రారంభించినప్పుడు అది ఏం చేస్తుందంటే మనం పడద్రోస్తుంది. అందువల్ల మనము మెలకువగా ఉండాలి అని చెప్పి యేసుస్వామి అనేక మార్లు ఆయన హెచ్చరిస్తూ సువార్త ప్రకటించడం జరిగింది. అలాగే ఇంకేం చేస్తుంది? అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును, అప్పుడు వాడు మృదు దాచుకుని పండు కొనుక్కొని మూర్ఛిల్లును. కాబట్టి దెయ్యం ఏం చేస్తుందండి? అన్కాన్షియస్ చేస్తుంది, స్పృహను కోల్పోయేలా చేస్తుంది. దెయ్యం యొక్క పని ఏమిటి? స్పృహను కోల్పోయేలా చేస్తుంది, స్పృహ పోగొట్టును. ఇది దెయ్యం యొక్క పని. స్పృహ పోగొట్టడం దెయ్యం యొక్క పని. అంటే మనము చెవులేం మనకి తెలుపుకునే అర్థం కాదు, కళ్ళేం చూపిస్తున్నాయో అర్థం కాదు, గొంతేమి మాట్లాడుతుందో దాని శబ్దం యొక్క రిజల్ట్ ఏంటో మనకు అర్థం కాదు, స్పృహలో లేం కాదు. కాబట్టి స్పృహను కోల్పో చేయడమే దెయ్యం యొక్క పని. కాబట్టి మనము స్పృహలో ఉండాలి. మనం ఎప్పుడైతే స్పృహ కోల్పోతామో అప్పుడు ఆ దెయ్యం మన శరీరంలో దూరి తన కార్యాలను మన చేత చేపిస్తుంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదాని చేపించింది కదా, ఆ విధంగా మనం ముందే రాసుకున్నాం. చూడండి, దెయ్యం మన చేత ఏం చేపిస్తుందంటే అది మన దగ్గర దొంగతనమైనా చేపిస్తుంది, హత్యైనా చేపిస్తుంది, మనకు ఇంకొకరికి నాశనమైనా చేపిస్తుంది. అంటే మన వల్ల మనమే నాశనం అయిపోతాం, లేదా మన వల్ల ఇంకొకరు నాశనం అయిపోతారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ చెడ్డ దెయ్యాలు చేస్తూ ఉంటాయి. సో దెయ్యాల్లో
చెడ్డ దెయ్యాలు ఉన్నాయి, ఆత్మల్లో దుర్ ఆత్మలు ఉన్నాయి. దుర్ అంటే చెడు, దురాత్మ అంటే చెడ్డ ఆత్మ. చూసారు, ఇప్పుడు మనం చదివినటువంటి ఉదాహరణలో నురుగు కాల్చుకునేటట్టుగా చేస్తా ఉంది, కింద పడేస్తా ఉంది, పొరలాడేటట్టు చేస్తా ఉంది. అప్పుడు ఆయన ఇది దీనికి సంభవించి ఎంతకాలమైందని వారి తల్లిదండ్రులుగా అతడు బాల్యం నుండే. సో బాల్యం నుండే ఆ బాలుడు పాపము స్పృహలో లేకుండా బతుకుతున్నాడు. పడిపోయి దొరకదాచుకుంటూ దొరలుతూ ఉంటాడు అన్నమాట. అందుకని మనం కాన్షియస్ గా, మనం హుషారుగా సక్రియం చేయాలి అంటే మన ఆలోచనలు మనం పరిశీలించుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు నావి కావు, ఇది ఏదో దురాత్మ నాకు ఇస్తుంది అని ప్రార్థన చేస్తామో అప్పుడు మన శరీరాన్ని ఆ దురాత్మ వదిలి పారిపోద్ది అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ మన శరీరాన్ని స్వాధీనం చేసుకొని మన చేత సత్కార్యములు చేపిస్తాడు. సో మనము వాక్యం అనుసరించి చదువుకుంటే మీరు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆయన చేసిన పని అయి ఉన్నారని వాక్యం రాయబడి. సత్క్రియలు చేయడానికే మనం యేసుస్వామిని గురువుగా రక్షకుని ఎన్నుకున్నాం. సంఘాన్ని ఎందుకు ఎన్నుకున్నాం అంటే సత్క్రియలు చేయడానికి. మరి సత్క్రియలు చెయ్యాలి అంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి అంటే మన ఆలోచనల నుంచి ఈ దెయ్యాలు, దురాత్మలు, సాతాను పక్కకు వెళ్ళిపోవాలి. మన ఆలోచనల్లో వాళ్ళుండి మనల్ని స్పృహ కోల్పోయేలా చేసి మనల్ని నిద్రపుస్తూ మైకంలో వాళ్ళు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సందేశాలు మనకు అందవు. మనల్ని పరిశుద్ధాత్మ వాడుకొని మన చేత సత్కార్యములు చేయించలేడు. కాబట్టి అందుకే యేసుస్వామి సూర్యుడు ఉదయించక ముందే కొండ మీదకి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ప్రార్థనలో టైం గడుపుతుంటాడు. అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో ప్రజలందరి నుంచి దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయి ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి అరణ్యాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దెయ్యము మన ఆలోచనలు ప్రభావితం చేయకూడదు. చెడు దెయ్యాలు, దురాత్మలు, సాతాను మన శరీరాన్ని వాడుకోకూడదు. అలా ఉంటేనే పరిశుద్ధాత్మ మన శరీరాన్ని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమిచ్చాడు అంటే విల్ పవర్ అనేది కూడా అంటే నిర్ణయం తీసుకునేటువంటి శక్తి. మనము మెలుకోగలిగి పరిశుద్ధాత్మ చేత మన శరీరాన్ని, మన మైండ్ ని వాడుకొని చేసుకొని అనేకమైన సత్కార్యాలు చేయాలి అని అంటే మనం మెలుగుగా ఉండాలి. మైకంలోకి వెళ్ళకూడదు, నిద్రలోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం బహుకోపంలో ఉంటామో, ఎప్పుడైతే మైకంలో ఉంటామో అప్పుడు మన జీవాత్మని సాతాను కానీ, దురాత్మలు కానీ, దెయ్యాలు కానీ నిద్రపుచ్చి మన శరీరం చేత దొంగతన కార్యాలు, హత్య కార్యాలు, నాశన కార్యాలు అనేటువంటి అనేక రకరకాల దుష్కార్యాలు చేయించినప్పుడు మళ్ళా దాని ఫలితాన్ని మనము మన జీవితంలో అనేక శ్రమలు, నష్టాలు, వ్యాధులు, కష్టము, నష్టం, హింస, ఇబ్బందుల రూపంలో మనం పడాల్సి వస్తుంది. మనల్ని మెలుగుగా ఉంచేది ఏంటి అంటే ప్రార్థన. ఒక దురాత్మ కానీ, ఒక దెయ్యం కానీ, ఒక సాతాను కానీ మనల్ని మైకంలో పెట్టి నిద్రపుచ్చకుండా ఉండాలంటే మనం ప్రార్థనలో బలంగా ఉండాలి. ఎంత ప్రార్థిస్తే అంత బలంగా ఉంటాం. యేసుస్వామి ఇంకొద్దిసేపట్లో ఆయన సిలువ వేస్తారన్న శిక్ష దగ్గరైనటువంటి సమయంలో ఒకవేళ దేవుడు దీన్ని తీసేస్తారేమో చూద్దామనేసి ఆయన ప్రార్థన చేద్దామని తన శిష్యులు తీసుకొని ఏకాంతంలో పోయి, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన అయితే బలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎడకొచ్చి చూస్తే శిష్యులందరూ నిద్రపోతున్నారు. తట్టాడు, లేపాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఎడకొచ్చి చూశాడు, మళ్ళీ శిష్యులందరూ కూడా నిద్రపోతున్నారు. అంటే ఆ విధంగా ఎప్పుడైతే మైకము, నిద్ర అనేది మనల్ని కమ్ముతుందో మనము ప్రభు యొక్క కార్యాలకు ఉపయోగపడము. ప్రభు యొక్క కార్యం కొరకు ప్రార్థన చేయమన్నాడు యేసుస్వామి. కానీ శిష్యులు ప్రార్థన చేయగలిగారా? మైకంలోకి వచ్చి నిద్రలోకి వెళ్ళిపోయారు. సో సాతాను ఏం చేశాడంటే వాళ్ళకి మైకం కలిగించాడు. వాళ్ళు ప్రార్థన గట్టిగా చేయలేకపోవడం ద్వారా వాళ్ళు మైకంలోకి, నిద్రలోకి వెళ్ళిపోయి యేసుస్వామి కొరకు ప్రార్థన చేయలేకపోయారు. అది కూడా ఎలాంటి అవసరం అంటే ఆ సమయం ఆయనకి ఎలా ఉంది అంటే ఆయన వేదనకి
ఆయన యొక్క చెమట కూడా రక్తం కానట్టు రాకుండా అంత అవసరం, అంత అవసరపడి ప్రార్థనలో సహాయం చేయమని అడిగితే మరి శిష్యులు మైకంలో పేరుకొని నిద్రపోయి యేసుస్వామి కొరకు ప్రార్థన చేయలేని పరిస్థితి ఆలోచించారు. ఈ రోజు కూడా మన పరిస్థితి అంతే. మన జీవితంలో ఏం జరుగుతూ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వస్తూ ఉన్నా దానికి పరిష్కారాలు పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాయి. పరిశుద్ధాత్మ దగ్గర ఏముంటాయి? పరిష్కారాలు ఉంటాయి. కానీ ఆయన పరిష్కారాలు మన దాకా వచ్చి మనం దీవించబడాలి, మనం ఆ పరిష్కారాల్లో పురితం అవ్వాలి అంటే మనము మైకం పోగొట్టుకోవాలి, బహుకోపం పోగొట్టుకోవాలి, మనం మెలకువను సాధన చేయాలి. ప్రార్థనతో మెలకువను అంటే సాధన చేస్తేనే ప్రార్థన అనేది ఒక సాధన. అనేక సంవత్సరాలు సాధన చేస్తే వచ్చేది ప్రార్థనా శక్తి, ఒక్క రోజులో రాదు. సో ఆ ప్రార్థనా శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు మెలకుగా ఉంటారు. అందువల్ల మనం అలా మెలకుగా లేకపోతే మనకు అనేకమైన హానులు, కష్టాలు, నష్టాలు కలిగడానికి ఎన్నో దురాత్మలు, చెడు ఆత్మలు నిజంగా రెడీగా ఉన్నాయి. అట్లాగే ఇంకొక వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేస్తూ ఉంటే 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, ఇంకా హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్య యోహన్న, సూసన ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసుకొచ్చింది. ఆ రోజుల్లో సేవ ఎలా జరిగిందంటే ఎంతో మంది తమ ఆస్తిని సేవకు ఖర్చు పెట్టారు. ఎవరు వాళ్ళు? 12 మంది శిష్యులే కాకుండా అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టుకున్న స్త్రీలు, 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్య యోహన్న, సూసన, వీళ్ళందరూ కూడా తమ ఆస్తిని ఖర్చు పెడుతూ యేసుస్వామి యొక్క సేవకు వాళ్ళు తోడ్పడడం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుస్వామి 7 దయ్యాలు వదిలిపెట్టాడంటే ఎవరి నుంచి? మగ్దలేనే మరియలో నుంచి 7 దయ్యాలు. అంటే మన శరీరంలో ఒక్క దయ్యంనే కాదు 7. ఇప్పుడు చూడండి, మనము ఒక శరీరాన్ని కలిగి ఉన్నాం. సో మనకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు, ముక్కు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఒక జీవాత్మ, మనతో పాటు ఇంకా 7 మంది కూడా మన శరీరంలో నివాసం చేసే అవకాశం ఉంది. అంటే మనం ఏమనుకుంటాం? మనం ఒక్కరమే శరీరంలో ఉన్నామని అనుకుంటాం. ఇంకెంతమంది మనతో ఉన్నారో మనకు తెలియదు. అలాగే మనం ఇంట్లో కొత్తగా సపోజ్ బాడుకు తీసుకున్నాం అనుకోండి, బాడుకు తీసుకున్నప్పుడు మనం ఆ ఇంట్లో ప్రవేశించి ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఇల్లు బాడుకు తీసుకోవాలంటే ఓనర్ పర్మిషన్ అడిగి తాళం తీసుకొని ఫస్ట్ రోజు నిద్రపోతారు. ఆ ఇంట్లో నిద్రపోయినప్పుడు ఆ ఇంట్లో ఏ ఆత్మలు నివాసం ఉన్నాయో కల్లో కనిపించడం జరుగుతుంది. ఎవరు లేరు అని ఏ కళలో రాలేదు, ఎవరు కనపడలేదంటే చాలా మంది అప్పుడు వచ్చి జాయిన్ అవుతారు. అంటే ఒక ఇంట్లో మనతో పాటు అనేక అదృశ్యాత్మలు నివాసం ఉండే అవకాశం ఎట్లాగైతే ఉందో మన శరీరంలో కూడా అలాగే మన జీవాత్మతో పాటు ఇంకొక 7 మంది కూడా నివాసం ఉండే అవకాశం ఉంది. మరి మగ్దలేనే మరియ శరీరంలో ఆమె జీవాత్మే కాదు, ఇంకొక 7 కూడా ఉన్నారంట. మిగతా 7 యేసు పంపించాడు. ఎందుకు పంపించాడు? వాళ్ళు మైకంలో పెడతారు, నిద్రలో పెట్టేస్తారు. వాళ్ళ చేత దొంగతన కార్యాలు, హత్య కార్యాలు, నాశన కార్యాలు చేపిస్తారు, దుష్కార్యాలు చేపిస్తారు. పరిశుద్ధాత్మ యొక్క సక్రియలకు ఆ శరీరం ఉపయోగపడదు. అది సేవలు తీసుకోవాలనుకున్నాడు కదా యేసుస్వామి మగ్దలేనే మరి. అందుకని పరిశుద్ధాత్మ ఆమె శరీరాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను బోధంతా రాశాను అనుకోండి, ఇప్పుడు ఇంకొకరు వచ్చి ఎలా రాయాలి? ఆల్రెడీ ఆమె శరీరాన్ని 7 మంది ఆత్మలు వాడేస్తున్నారు. ఇక పరిచర్యలో పరిశుద్ధాత్మకు ఆ శరీరం ఎలా ఉపయోగపడుతుంది? అందుకని యేసుస్వామి ఏం చేశాడంటే ఆమె తలలో ఉన్నటువంటి మరి 7 ఆత్మల్ని బయటకు పారద్రోలి పరిశుద్ధాత్మను ఆమెకు అనుసంధానం చేసి ఆమె చేత అద్భుతమైన ప్రేమ సాగుతుంది. అది యేసుస్వామి యొక్క పరిచర్య. కాబట్టి మన శరీరము దేవుని కొరకు వాడబడాలి అంటే
మన శరీరంలో ఈ చెడు ఆత్మలు, దురాత్మలు ఇవి ఉండకూడదు అన్నమాట. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి అనుదిన నడిపింపు మనకు కావాలి. ఇంకొక వాక్యం చూపిస్తా చూడండి. వాళ్ళ సముద్రంలో అద్దరిని ఉన్న గెరాసేనుల దేశానికి వచ్చారు. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఆయన దోణి దిగి కానీ అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల్లో వచ్చి ఆయనకు ఎదురు పడ్డాడు. వాడు సమాధుల్లో వాసం చేసేవాడు. అంటే ఒక శరీరాన్ని దురాత్మలు పట్టుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఎక్కడ నడిపిస్తాయి? సమాధుల్లో కూడా నడిపిస్తాయి. అంటే ఇతనికే తెలియదు అనమాట సమాధుల్లో తిరిగే విషయం. ఎందుకంటే ఇతను నిద్రపోతున్నాడు, లోపల ఇతను మైకంలో ఉన్నాడు. ఇతని శరీరాన్ని వాడుకొని అపవిత్రాత్మలు ఏం చేస్తున్నాయంటే ఇతన్ని సమాధుల్లో నడిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది అంటే వాడు దూరం నుండి యేసుని చూశాడు. చూసేటప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లో కొండల్లో కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు. అంటే తనకు తాను హింసించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, చాలా మంది కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకి కానీ మనము ఈ భాగంలో కానీ చూస్తే ఎన్నో కత్తి ఘాట్లు ఉంటాయి. ఇక్కడంతా ఇక్కడ ఇక్కడ కత్తి ఘాటు, కత్తితో కోసుకుంటూ ఉంటారు. సో అపవిత్రాత్మ మనకు మైకం ఇచ్చి మెలకువను పోగొట్టి మనకు నిద్రలోకి మన జీవాత్మను తీసుకెళ్లిన తర్వాత అపవిత్రాత్మలకు దురాత్మ మన శరీరంలో పోతే అదేం చేస్తుందంటే మన శరీరాన్ని మనమే గాయపరుచుకునేటట్టు చేస్తుంది. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేటట్టు చేయడం జరిగింది. సో అలాంటి వాడు ఏం చేస్తున్నాడు? మనం చూసినట్లయితే జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి శానాను దైవులు పట్టిన వాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చునేటట్టు చూసి భయపడింది. ఎంతమంది అంటే వీళ్ళు 13వ వచనం. యేసు వారికి సెలవీయగా అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద, 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతం అనేది సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకున్నప్పుడు సముద్రంలో పడి ఊపిరితిత్తులుక సత్యం. అంటే 2000 పందుల్ని తీసుకెళ్లి జలాల్లో పడేసాయని మరి ఆ అపవిత్రాత్మలు ఎన్నో. అందువల్ల మనం మెలకుగా జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. సో మెలకుగా లేకపోతే మన శరీరాన్ని, పరిశుద్ధాత్మకి మన శరీరాన్ని ఉపయోగించకపోతే దురాత్మలు మన శరీరాన్ని ఉపయోగించుకుంటాయి. ఇది కాన్సెప్ట్. పరిశుద్ధాత్మకి మన శరీరాన్ని లోను చేసి సత్కార్యాలు చేయకపోతే దురాత్మలు మన శరీరాన్ని ఉపయోగించుకుని వాళ్ళ కార్యాలని అవి చేస్తూ ఉంటాయి. అందుకనే మనం ఏం చేయాలి అనుకుంటే నిద్ర లేచిన తర్వాత నిద్రపోయే వరకు నేను ఈరోజు చేయాల్సిన సత్కార్యములు ఏమి అనేది నిద్ర లేగానే ప్లాన్ చేసుకోవాలి. నిద్ర లేగానే ఈరోజు నేను చేయవలసిన సత్క్రియలు ఏవి? ఎందుకంటే సత్క్రియలు చేయాలని దేవునికి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ మన శరీరాన్ని వాడుకుంటాడు. నిద్ర లేగానే దేవా నా శరీరంతో ఈ రోజు కొన్ని సత్క్రియలు చేయాలని మనం అడగలేదనుకోండి, ఎక్కడ జరిగితే అక్కడ జరిగి అనుకున్నాం అనుకోండి, దురాత్మలు మన శరీరాన్ని వాడుకునే అవకాశం ఉంది. దుష్కార్యాలు చేస్తాయి దురాత్మలు, సత్కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మ. అలాగే నిద్రపోయేటప్పుడు ఈ రోజంతటిలో నేను చేసిన సత్కార్యములు ఏమి? నేను చేసిన సత్క్రియలు ఏమి?
అని నిద్రపోయేటప్పుడు పరిశీలన చేసుకోవాలి. లేదంటే ప్రతిరోజు ఏ సత్క్రియ చేయకుండానే రోజు గడిచిపోతుంది. ఏ సత్క్రియ చేయకుండానే ఒక రోజు అయిపోయింది అనుకోండి, అది అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా రోజులన్నీ గడిచిపోతుంటాయి. మన శరీరంతో ఏ సత్కార్యం మనం చేయకుండానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. అందువల్ల అలాంటిది మనకు జరగకుండా ఉండాలి అంటే ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు దేవా నాకు ఆయుష్ ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, మరి నేను ఈరోజు ఇదిగో నీ కొరకు సత్కార్యాలు చేశానని మనం రాత్రి దేవునికి నివేదిక ఇవ్వాలి, ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు, మరి నా శరీరాన్ని ఉపయోగించి నేను నిద్రపోయేటప్పుడు ఏ సత్కార్యం చేశాను అనేది దేవునికి రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రోమా 2వ అధ్యాయం 10వ వచనం, సక్రియ చేయు ప్రతివానికి మొత్తం యూదునికి క్రీస్తు దేశస్తునికి కూడా మహిమ, ఘనత, సమాధానం కలుగుతుందని రాయబడింది. అట్లాగే మరొక వాక్యము రోమా 2వ అధ్యాయం 9వ వచనం, దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు యూదునికి క్రీస్తు దేశస్తులకు కూడా శ్రమ, వేదన కలుగుతుందని రాయబడింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనం రాసుకున్నాం ఏంటి, విల్ పవర్ ఇచ్చాడు. విల్ పవర్ ఇచ్చింది దేనికి అంటే చూడండి, మన దేవుడు నిర్ణయించుకునే శక్తి ఎందుకు ఇచ్చాడంటే మనం నిర్ణయం తీసుకోవాలి. దురాత్మల చేత మనం మన శరీరం వాడబడితే, దురాత్మలు మన శరీరాన్ని ఎలా వాడుకుంటే ఫస్ట్ మైకం ఇచ్చి నిర్వహించేసి మన జీవాత్మను నిద్రపుచ్చి మన బాడీని వాళ్ళ కంట్రోల్లో తీసుకొని అవి మన శరీరం చేత ఏం చేస్తాయి అంటే ఈ దురాత్మలు దుష్కార్యములు చేయిస్తాయి. సో మనము ఎప్పుడైతే శరీరంలో దుష్కార్యములు చేస్తామో శ్రమ కలుగుతుంది. తర్వాత మనమే శ్రమలు పడాలి, మనమే వేదనలు పడాలి, మనమే కష్టాలు పడాలి, మనమే ఇబ్బందులు పడాలి. ఇవన్నీ కూడా మనం తప్పించుకోకుండా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు, సెకండ్ ఆప్షన్, పరిశుద్ధాత్మ చేత మనం వాడబడడానికి నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ కానీ మన శరీరాన్ని వాడుకుని ఆయన పని చేస్తే మన శరీరంతో ఎన్నో సక్రియలు చేస్తాము. సక్రియలు చేసినప్పుడు ఏమవుతుందంటే మనము మహిమని, ఘనతని, అక్షయతని కూడా పొందుతాం. అంటే మరణం లేని దైవ సన్నిధిని మనం పొందగలం. అక్షయముగా జీవిస్తాం దేవుని సన్నిధిలో, ఇక మన క్షయం లేదు. మహిమ శరీరంతో జీవిస్తాం, ఆకలి తప్పులు లేని జీవితాన్ని జీవిస్తాం. దేవదూతల వలె మహిమ శరీరములతో జీవిస్తాం. తలుచుకుంటే ప్రపంచంలోని, విశ్వంలోని ఏ లోకంలోనైనా మనం ప్రవేశించగలం. దేవుని వలె సర్వవ్యాపకంగా ఉండగలుగుతాం, దేవుని వలె సర్వ జ్ఞానిగా ఉండగలుగుతాం. ఎన్ని వేల సంవత్సరాలు వెనక్కి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, చూడొచ్చు. ఎన్ని వేల సంవత్సరాలు, రాబోయే సంవత్సరాలు చూడొచ్చు. అలాగే దేవుని వలె మనం సృష్టి చేయగలుగుతాం. ఇదిగో ఇలాంటి ఒక పండు తయారవ్వాలంటే పండు తయారైపోతుంది. ఇదిగో ఇలాంటి ఒక చెట్టు తయారవ్వాలంటే ఒక చెట్టు తయారైపోతుంది. దేవుని వలె మనం సృష్టి చేయగలుగుతాం, సర్వశక్తిమంతులుగా ఉంటాం. కానీ ఇవన్నీ భవిష్యత్తులో మనం సాధించాలంటే భూమి మీద ఉండేటప్పుడు మన శరీరాన్ని పరిశుద్ధాలను వాడుకోవాలి, సత్క్రియలు నిరంతరం చేయాలి. అప్పుడు మహిమ, ఘనత, అక్షయత భవిష్యత్తులో దేవుడు సొంతం చేస్తాడు. కానీ దీనికి మనం వెళ్ళిపోవాలి, ఉపయోగించే నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది యేసుప్రభు చెప్పిన ప్రకారంగా విశాల మార్గంలోనే ఉన్నారు. అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారు కొద్దిమంది. సో ఏది విశాల మార్గం? దురాత్మల చేత, దెయ్యముల చేత, దెయ్యాల చేత మన శరీరం వాడబడి మన శరీరం ఎన్నో దుష్కార్యములు చేసి తద్వారా మనకి, ఇతరులకు శ్రమ, వేదన, కష్టాలు, ఇబ్బందులు కొని తేవడం అనేది విశాల మార్గం. శరీరాన్ని పరిశుద్ధాత్మకు అప్పగించి సక్రియలు శరీరంతో చేయించి మనము మరణించినా కానీ మన జీవాత్మ దైవ సన్నిధిలో దేవుడంతటి శక్తివంతులుగా, దేవుడంతటి జ్ఞానవంతులుగా, దేవుడంతటి పరిశుద్ధులుగా, దేవుని సన్నిధిలో దేవునితో జీవించడం అనేటువంటిది, ఆయన కుమారునిగా జీవించడం అనేది ఇరుకు మార్గం. ఇది ఇరుకు మార్గం. దీంట్లో ప్రవేశించు కొద్ది మంది అంటున్నాడు యేసు. కొద్ది మంది
ఎక్కువ ఉండరు ఇందులో. కానీ ఈ దురాత్మ మార్గంలో ఇది విశాల మార్గం కాబట్టి ఇక్కడ అనేకులు ప్రవేశిస్తారంట. విశాల మార్గం అనేకులు. కాబట్టి మనమే నిర్ణయం తీసుకోవాలి, అనేకులు వెళ్ళే విశాల మార్గంలో పోదామా, కొద్ది మంది మాత్రమే ప్రవేశించే ఇరుకు మార్గంలో పోదాం అనేది మనకు మనమే నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ యేసుని మనం ఎన్నుకునేది దేనికి అంటే ఇరుకు మార్గం కోసం, లేకపోతే అసలు యేసుని మనకు అవసరం లేదు కదా. విశాల మార్గంలో పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు, విశాల మార్గంలో నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇరుకు మార్గంలో నడవగలిగిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. సో ఎవరుంటారు ఇరుకు మార్గంలో అంటే, నా శరీరాన్ని నేను ఉపయోగించి సత్క్రియలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి, ఈ సంకల్ప బలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడతారు. కోపంతో, ద్వేషంతో, ఆగ్రహంతో, అసూయతో, దురాశతో రగిలిపోతూ అట్టి కోపాలు, ఆగ్రహాలు, అసూయలు, దురాశలు తీర్చుకోవడానికి దురాత్మల్ని, దెయ్యాలని కూడా పనిలో భాగస్వాములుగా చేస్తూ, తాము దుష్కార్యాలు చేస్తూ, ఈ దుష్కార్యానికి దెయ్యాన్ని, దురాత్మలు కూడా తోడు చేసుకుని దుష్కార్యాలు చేసేవాళ్ళు ఇరుకు మార్గంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు. ఈరోజు చైనా, మలేషియా ఇలాంటి దేశాలు చూసుకున్నట్లయితే ఎంతో మంది లక్షల మంత్రగాలు తయారైపోయి అనేకమైన దుష్కార్యాలు, శ్రమలు, వేదనలు, కష్టాలు, ఎక్కువ ఇబ్బందులు కలిగించేటువంటి ఎన్నో దుష్కార్యాలు, దెయ్యాలు, దురాత్మల చేత పనులు చేపిస్తూ వాళ్ళు ఈ కార్యాలు చేస్తూ జీవిస్తున్నారు. ఈరోజు ఇండియా చూసుకుంటే ఒకప్పుడు కేరళ మాత్రమే ఇలాంటి పనులకు ప్రసిద్ధం. ఈరోజు తెలంగాణ, బీహార్, అస్సాం లక్షల మంది మంత్ర విద్యను నేర్చుకొని మనుషుల యొక్క దురాశలు, అంటే ఇప్పుడు మనకి ఎవరి మీదైనా పగ ఉంది, లేక ఎవరి మీదైనా దురాశ ఉంది, లేదా ఎవరి మీదైనా అసూయ ఉంది, ఇవి తీర్చుకోవాలి అంటే మాంత్రికుల్ని సంప్రదిస్తారు. వాళ్ళకుండే పగ, వాళ్ళకుండే చెడు కోరికలు, చెడు ఆశలు, దురాశలు, వాళ్ళకుండే అసూయలు, వాళ్ళకుండే కక్షలు, వాళ్ళకుండే కోపాలు, వీటిని తీర్చుకోవడానికి మనుషుల మీద మాంత్రికుల్ని సంపాదిస్తున్నారు. వాళ్ళ పగ తీర్చుకోవడానికి, వాళ్ళ దురాశ నెరవేర్చుకోవడానికి, వాళ్ళ అసూయ, వాళ్ళ కక్ష, వాళ్ళ కోపము, వీటినంతా నెరవేర్చుకోవడం కోసము నేను ప్రపంచవ్యాప్తంగా మాంత్రికుల్ని సంప్రదించడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోతాం. తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా సరే మాంత్రికుల్ని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు మాంత్రికుల్ని ఆశ్రయిస్తున్నారు? మాంత్రికులు దెయ్యాల్ని, దురాత్మల్ని వాళ్ళు పనులుగా పెట్టుకుంటారు. ఎవడండి మాంత్రికుడు అంటే? దెయ్యాల్ని, దురాత్మల్ని తన యొక్క స్వాధీనపరుచుకొని, వశం చేసుకొని వాళ్ళ చేత పనులు చేపిస్తుంటాడు మాంత్రికుడు. నీకు 10 లక్షలు ఇస్తాం, మా పగ తీర్చు. నీకు 20 లక్షలు ఇస్తాం, మా కక్ష తీర్చు. నీకు ఇంత బంగారం ఇస్తాం, మా కోపం తీర్చు. మట్టి అంటకుండా, చేతికి చిన్న ఇసుక రేణు కూడా తగలకుండా పగని, దురాశని, అసూయని, కక్షని, కోపాలని తీర్చుకోవడానికి డబ్బులు లక్షల లక్షల మాంత్రికులకు పోస్తున్నారు విశాల మార్గంలో ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇరుకు మార్గంలో ఉండేటువంటి వాళ్ళు నేను సత్క్రియలే చేయాలి అనుకునే వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం పరిశుద్ధాత్మ నుంచి వెతికి, పరిశుద్ధాత్మ నుంచి పట్టుకొని ప్రతి సమస్యకు పరిశుద్ధాత్మ పరిష్కారాలు పొందేవాళ్ళు ఇరుకు మార్గంలో ఉండేవాళ్ళు. ఇది అంత సామాన్యం కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఆ మార్గం ఈ మార్గం డిఫరెన్స్ ఏంటంటే, ఎవరైతే దురాత్మలు, దెయ్యాలని పనులుగా పెట్టుకొని, మాంత్రికుల్ని పనులుగా పెట్టుకొని తమ పగల్ని, కక్షల్ని, దురాశల్ని తీర్చుకుంటూ భూమి మీద బతుకుతారో వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఆత్మల్ని మాంత్రికులు వశం చేసుకొని వాళ్ళని తమ పనులకు వాడుకుంటారు. బాగా ఆలోచించాలి.
ఎవరైతే మాంత్రికులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కక్షలు దురాశలు తీర్చుకోవడానికి మాంత్రికుల యొక్క దెయ్యాలు దురాత్మలతో తమ పనులు చేసుకుంటున్నారో, అలాంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మాంత్రికులు ఏం చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళు తెలుసుకోరు కాబట్టి వీళ్ళ ఆత్మల్ని కూడా కట్టుకొని పనులకు వాడుకుంటారు. ఇది విశాల మార్గమే, కానీ దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇరుకు మార్గంలో నీ పగ తీరకపోవచ్చు, నీకు దురాశలు లేకపోవచ్చు, నీకు కక్షలు లేకపోవచ్చు, నీ కోపాలు లేకపోవచ్చు, నీ పగ నువ్వు తీర్చుకోలేకపోవచ్చు. కానీ ఇరుకు మార్గంలో నువ్వు ఉంటే, స్టడీగా నిలబడితే, సక్రియలే చేయడానికి నువ్వు నిర్ణయించుకుంటే, దేవుని వెలుగుతో దెయ్యాలు దురాత్మలు కలిగిస్తున్న ప్రతి విధమైన బాధలకి పరిశుద్ధాత్మ పరిష్కారాలు నువ్వు కనుక్కొని ప్రార్థన ద్వారా తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ముందుకెళ్ళిపోగలిగితే నువ్వు మరణించిన తర్వాత మహిమా శరీరంతో దేవుని సన్నిధిలో నిలబడగలవు. యుగ యుగాలు మరణం లేని అట్టి స్థాయిని నువ్వు పొందగలవు. దేవునికి ఉండే అంటే దేవునికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కామం ఉండదు. అలాగే ఆకలి దప్పులు కామం లేని స్థితిని నువ్వు సాధించగలవు. దేవునికి సర్వజ్ఞానం ఉంది. ఆయన అత్యున్నతుడు. ఆయన కాకపోయినా ఆయన లాంటి సర్వజ్ఞానం నీకు వస్తుంది, ఆయన లాంటి సర్వశక్తి నీకు వస్తుంది, ఆయన లాంటి సర్వ వ్యాపకత్వం నీకు వస్తుంది. కానీ దీనికి చాలా ఓర్పు కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి. అలా కాకుండా నీ పగలకు, కక్షలకు, దురాశలకి, కోప తాపాలకి, మాంత్రికులకి డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు నువ్వు మట్టి అంటకుండా, అంటే పలానోడు ఇప్పుడు ఒకరికి రోగం పెట్టాలి, మనం డైరెక్ట్గా విషయం నేను ఇందులో కలుపుతున్నాను బలవంతంగా కావాలంటే ఈ రోజుల్లో ఫోన్లు ఉన్నాయి, వెంటనే వీడియో తీసి వైరల్ చేసేస్తారు, పోలీసు వాళ్ళు మనం అరెస్ట్ చేస్తారు. అందుకని ఈ రోజుల్లో మానవులు ఏం చేస్తారంటే మాంత్రికులు కాడికి పోతున్నారు, అందుకని దెయ్యాలు కాకుండా కదా. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఒక వాక్యం చూసాం, దృశ్యమైనది అదృశ్యమైనది. కనిపించని అదృశ్యమైన దెయ్యాలకి రక్తదాహం తీర్చి, పొట్టేలు బలించి, కోళ్ళు బలించి, వాటికి రక్తదాహం తీర్చి, వాళ్ళని ఎవరికైతే రోగం పెట్టారో వాళ్ళ మీద మాంత్రికులు వదిలేస్తారు. ఆ మాంత్రికులకు వీళ్ళు డబ్బులు ఇస్తారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఒక శరీరంలో దూరి ఎప్పుడు మైకం బాత్రూంలో టాయిలెట్ దర్శనం ఉంటారు. ఈ విధంగా మాంత్రికులు కానీ ఒక ఆత్మని మన ఇంట్లో పంపించేశారు. మన ఇంట్లోకి టాయిలెట్ కానీ పోతారు, టాయిలెట్ కూర్చుంటుంటారు, ఆరెండు నిద్ర పోతుంటారు. మా నాయన ఇలా అరుస్తుంటే పిల్లలు తలుపు కొడితే అప్పుడు ఏం చేస్తారు, నిద్ర వచ్చింది డాడీ, మత్తు మైకం కల్పించేస్తారు. కొంతమంది పుస్తకం ఎత్తుకుంటారు, చూస్తూనే ఉంటారు, 5 నిమిషాల కంటే చూడలేదు, అట్నే పుస్తకం ఎత్తుకుంటే మైకం బిడ్డ చదువుకుంటుంది కదా అని రూమ్ లో వదిలేసి పనులు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. ఏది ఉదయం నుంచి రాత్రి దాకా ఆ మైకం డ్యూటీ నుంచి వస్తే అక్కడ పెట్టారు. అంటే మన ఒంట్లోకి దురాత్మలు వచ్చినప్పుడు మనల్ని మైకంలోనికి తీసుకెళ్తాయి. ఇస్కరియోతు యూదా పని అదే అయింది. అసలు ఆయనకే తెలియదు యేసుని నాకు తెలిసిన సంగతి. సాతాను ఆయనలో ప్రవేశించిన తర్వాత ఆయన జీవాత్మని సాతాను నిద్రపుచ్చేస్తే ఆ బాడీని తీసుకోపోయి ప్రధాన యాజకులు అధిపతుల దగ్గర పోయి మాట్లాడి యేసుని బట్టి చేశాడు సాతాను. ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ దురాత్మ సాతాను నేను మేలుకున్నాడు. మేలుకుంటే నేను యేసుని అప్పగించాను అందరూ చెప్తున్నారు. అప్పుడు పశ్చాత్తాపం ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అందుకనే మన అనుదిన జీవితంలో మన విల్ పవర్ దేవుడు ఇచ్చింది. అందుకే నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావు? నీకు ఈరోజు తాత్కాలికమైనటువంటి నీ క్షుద్ర కోరికలు తీరాలా? విల్ పవర్ దేవుడు అందుకే ఇచ్చాడు. నీ క్షుద్ర కోరికలు తాత్కాలికమైన తీరాలంటే మాత్రం డబ్బులు ఇచ్చేస్తే నీ చేతికి మట్టి అంటకుండా నీ క్షుద్ర కోరికలన్నీ ఇచ్చేస్తారు. పలా నోడి ఒంట్లో పలానా ఏదో ఒక ఆత్మను పంపించేసి నడుము పడేసి నడుము పడిపోతుంది, పైకి లేదు నడుము. లేదు పలా నోడి ఒంట్లోకి ఏదో ఒక దెయ్యాన్ని పంపించేసి కాలు చేయబడే పక్షవాతం వచ్చేస్తుంది, బెడ్ మీద నుంచి చేయలేదు. లేదు పలా నోళ్ళు స్టడీస్ జరగకూడదు, రోజంతా నిద్రపోవాలని వాళ్ళ శరీరంలో దెయ్యం పంపించుకోవడం నిద్రపోతుంటారు, స్టడీస్ కావు, చదువులు వెనక పడిపోతారు. సరే నీ క్షుద్ర కోరికను అయితే నువ్వు తీర్చుకున్నావు,
నువ్వు మాంత్రికులకు డబ్బులు ఇచ్చి ఇలాంటి క్షుద్ర కోరికలు తీర్చుకున్నావు కదా, నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ భవిష్యత్తు ఏంటి అంటే, ఆల్రెడీ మాంత్రికులకు నువ్వు డబ్బులు ఇచ్చినోడివి, నువ్వు మాంత్రికుల ఫ్రెండ్ కాబట్టి నీ ఆత్మ చచ్చిపోగానే వాళ్ళు పట్టేస్తారు. పట్టేసి ఇంకొకరికి కాలు చేయబడేయమని, ఇంకొకరికి నడుము పడేయమని, ఇంకొకరికి రోగం పెట్టమని నేను కొట్టి 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 పంపిస్తున్నాడు వాళ్ళు. ఇదే నీ దోషం. మరి ఈ విషయం ఎంత మనకి తెలుసండి? మాంత్రికుల్ని ఆశ్రయించే వాళ్ళకి ఈ విషయం తెలుసా? తెలిస్తే మాంత్రికుల దగ్గరికి పోగలుగుతారా? తెలిస్తే పోవాలి. కానీ ఈ విషయం చాలా మంది తెలియదు. తెలియక క్షణికమైనటువంటి ఆవేశాలు తీర్చుకోవడం కోసం, క్షణికమైన పగలు, దురాశలు, అసూయలు, కక్షలు తీర్చుకోవడం కోసం మాంత్రికులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి మనం విల్ పవర్ను ఉపయోగించి మనమే నిర్ణయం తీసుకోవాలి. మనకి ఏం కావాలి? నేడు శరీరంతో మనం ఏం చేస్తామో దాన్ని బట్టి శరీరాన్ని వదిలిన తర్వాత భవిష్యత్తు. కాబట్టి యేసుస్వామి అయితే ఏం చేసినట్టు వెలుగు కలిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. సూర్యుడు ఉదయానికి ముందు, సూర్యాస్తమయ సమయంలో, రాత్రి సమయంలో ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా ఆయన ఏం చేసేవాడు అంటే కొండల మీదకి వెళ్ళేవాడు, అరణ్యంలోకి వెళ్ళేవాడు. వెళ్ళి ఆయన ఏం చేసేవాడు అంటే ఒక థాట్లెస్ స్టేట్ ని సాధించేవాడు. అదే నిజమైన ప్రారంభం. థాట్లెస్ స్టేట్, ఆలోచన రహిత స్థితి. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేస్తున్న ఆలోచనలు వస్తూనే ఉంటాయి, దానివల్ల ప్రయోజనం లేదు. ఎప్పుడైతే ఆలోచనలు లేనటువంటి స్థితిలో మనం ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మతో మనం కనెక్ట్ అవుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ నుంచి ఇన్స్పిరేషన్స్ వస్తాయి. ఆ ఇన్స్పిరేషన్ ద్వారా శరీరంతో మనం ఏదో సత్కార్యాలు చేస్తాం. చూడండి, యేసుస్వామి ఎందుకు రాత్రిలో అరణ్యంలోకి వెళ్ళాడు, కొండల్లోకి వెళ్ళాడంటే ఆలోచన రహిత స్థితిని పొందడానికి. ఆలోచన లేని స్థితిలో మనం ఎప్పుడు కూర్చుంటాం? పరిశుద్ధాత్మతో మనం టచ్ అవుతాం. అందుకనే పౌలు అన్నాడు, ఇది ఆత్మానుభవ స్థితి అన్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయంలో 14వ వచనంలో అవి ఆత్మానుభవం చేతనే వివేచింపబడుతున్నాడు. ఆత్మానుభవం ఎప్పుడు కలుగుతుంది? ఆలోచన నుంచి విముక్తి వస్తే వస్తుంది. మనలో పగలు, దురాశలు, అసూయలు, కక్షలు, కోపాలు ఉంటే వీటి తాలూకు ఆలోచనలే వస్తున్నాయి. ప్రార్థనలో నిలబడుతున్నా, ప్రార్థనలో కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా, పగకి సంబంధించి, దురాశకు సంబంధించి, అసూయ, కక్ష, కోపాలకు సంబంధించి ఆలోచనలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. థాట్లెస్ స్టేట్ రాదు. థాట్లెస్ స్టేట్ రాకపోతే ఆత్మానుభవ స్థితి రాదు. ఆత్మానుభవ స్థితి రాకపోతే పరిశుద్ధాత్మ మన శరీరాన్ని ఉపయోగించుకొని దేవునికి ఉపయోగపడేటువంటి, దేవుని కోసం సత్కార్యాలు మన శరీరంతో చేయించలేము. సో మనకి ఏం కావాలి? మనమే నిర్ణయం తీసుకోవాలి, మన విల్ పవర్ ఉపయోగించి. కాబట్టి మనం బాప్తిస్మం పొందింది దేనికి అనేది మనమే పరిశీలన చేసుకోవాలి. ఉడుకు మార్గం కావాలా, విశాల మార్గం కావాలా, మనమే నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని మన డిసిషన్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. యేసుస్వామి ఉండేది ఏంటంటే ఉడుకు మార్గంలోనికి, విశాల మార్గంలోని వాళ్ళను చేపట్టి నడిపించుకుని పోవడానికి. మగ్దలేనే మరియా శరీరాన్ని ఉపయోగించి 7 ఆత్మలు ఎన్నో దుష్కార్యాలు చేస్తున్నాయి. ఆమె దుష్కార్యాలు చేయడం ద్వారా దాని ఫలితంగా ఆమె జీవితంలో ఎన్నో శ్రమలు, వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. యేసుస్వామి శరణ కోరిన తర్వాత ముందు ఆయన ఏం చేశాడు? ఆ 7 ఆత్మల్ని బయటకు తోలాడు. అప్పుడు ఆమెకు ధ్యానము, ప్రార్థన అన్ని నేర్పించినప్పుడు, ఆమె థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు, ఆమె శరీరము పరిశుద్ధాత్మ ఉపయోగపడినప్పుడు ఆమె ద్వారా ఎన్నో అద్భుతమైన దైవికమైన సత్కార్యములను యేసుస్వామి చేయించగలిగాడు. అందువల్ల మనము నిర్ణయం తీసుకోవాలి. అలాగే యేసుస్వామి మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరికి కనిపించాడు? మగ్దలేనే మరియ దగ్గరికి పోయాడు. ఎందుకనంటే ఆమె అంత ట్రైన్డ్ డిసైపుల్ అన్నమాట. 7 ఆత్మల్ని బాడీలో పెట్టుకొని 7 ఆత్మలతో ఫైట్ చేస్తూ బ్రతికినటువంటి ఆమె మగ్దలేనే మరియ. నాట్ ఎన్ ఆర్డినరీ ఉమెన్. మనం మన శరీరంలో బ్రతకడం గొప్ప కాదండి. ఇంకొక 7 ఆత్మలు ఒంట్లోకి వచ్చి మనల్ని బొంబార్డ్ చేస్తుంటే, మనల్ని అనగొడుతుంటే, మనల్ని నలగొడుతూ ఉంటే వాళ్ళతో ఫైట్ చేస్తూ
జీవించినటువంటి ఆమె మగ్దలేనే మరియా. ఆ గొప్పవాణి మామూలు కాదు. ఈ శరీరంలో మనకు మనమే బతకడం గొప్ప కాదు. ఇంకొక 7 ఆత్మలు మన శరీరంలోకి వచ్చేసి మనల్ని నలగగొట్టి అనగగొట్టి మనల్ని గ్రైండర్ వేసి రుబ్బుతున్నట్టుగా రుబ్బుతుంటే వాళ్ళతో ఫైట్ చేస్తూ బ్రతికినటువంటి ఆమె మగ్దలేనే మరియా. అటువంటి ఆమెని తన గొప్ప శిష్యురాలుగా ట్రైన్ చేశాడు యేసుప్రభు. అందుకే ఆయన మరణం నుంచి లేచిన తర్వాత పేతురు దగ్గరకు యోహాను దగ్గరకు ఆయన వెళ్ళలేదు. ఫస్ట్ మగ్దలేనే మరియా దగ్గర పోయి కనపడ్డాడు. అందువల్ల మనకు దేవుడు చక్కటి విల్ పవర్ ఇచ్చాడు, నిర్ణయం తీసుకోమంటున్నాడు. సో మన నిర్ణయం మనమే తీసుకోవాలి. మన ఫ్యూచర్ ఏంటి మనమే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మెసేజ్లో మరి మనం జాగ్రత్త పడకపోతే రోమ 1వ అధ్యాయంలో చూడండి. రోమ 1వ అధ్యాయంలో నాకు దేవుడు అవసరం లేదు, నా మనసులో దేవుడికి చూడలేదు, నా కక్షలు, నా పగలు, నా దురాశలు, నా కోపాలే నాకు ముఖ్యము, వీటిని నేను నెరవేర్చుకోవడానికి నేను మాంత్రికుల దగ్గరికి పోతాను, వాళ్ళకి లక్షలు పోసి దెయ్యాలతో అదృశ్యంగా నా చేతికి మట్టంటకుండా నేను ఎంతో మందికి కష్ట నష్టాలు కలిగిస్తాను అంటే మన వ్యక్తిత్వం పాడైపోతుంది. మన వ్యక్తిత్వం ఎలా పాడైపోతుంది, ఎలా ఉంటుందంటే రోమ 1వ అధ్యాయం 29వ వచనం. లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెతనము, అపవాదులు వేయడం, దేవుని ద్వేషించడం, హింసించడం, అహంకారంతో నిండిపోవడం, వెంకములాడడం, చెడ్డవాటి కల్పించడం, అవివేకంగా ఉండడం, అసలు వివేకం పనిచేయని స్థితిలో, అనురాగం లేకుండా నిర్దయగా దయనీయ స్థితిలో ఉండడం అనేది అలాంటి వ్యక్తిత్వం అయిపోతుంది. సో మనం చచ్చిపోతే ఎలాంటి వ్యక్తిత్వం ఉంటే సమూహంలో ఒక చేరిపోతాం. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారా, మేలు కలిగిస్తారా, టార్చర్ చేస్తారు వాళ్ళు మనం. ఆ సమూహంలో ఎవరికాడు ఉంటుంది, మాంత్రికుల ఆధీనంలో ఉంటాయి అలాంటి ఆత్మలు. మనం పోయి మాంత్రికుల పాదాలు పడిపోతాం ఆటోమేటిక్ గా పోయి. అంతే కదండి. బెల్లం ఉంది, ఈగలు రాకుండా ఎట్టుంటాయి, బొరద ఉంది, పెంట ఉంది, పంది రాకుండా ఎట్టుంటది. మనలో ఈ గుణాలు ఉంటే ఏమి, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటం, వైరం, అపవాదాలు వేయడం, దేవుడు, ఇలాంటి గుణాలతో మనం చచ్చిపోతే ఇట్లాంటి గుణాల్లో పిహెచ్డీలు చేసిన ఆత్మలు ఉంటాయి. ఆటోమేటిక్ గా మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోతాయి. అలాంటి ఆత్మలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, శుభ్రమైన దుష్ట మాంత్రికుల చేతిలో ఉంటాయి. పోయి మనం వాళ్ళకి సేవకుల్లో పడిపోతాం. వాళ్ళు మనల్ని ఉపయోగించి ఇదిగో నీకు అంత రక్తం పోస్తా, ఒక గ్లాస్ రక్తం పోసేది ఇంకొకటి నడుము పడగొట్టేయమంటాడు, ఇంకొకటి కాలు తీసేయమంటాడు, ఇంకొకటి చేయి తీసేయమంటాడు, ఇంకొక భార్య భర్తను విడదీసేయమంటాడు, ఒక యవనస్తురాన్ని ఇంట్లో నుంచి ఎంతో తప్పేటట్టు చేయమంటాడు. ఇప్పుడు ఇస్కరేతు యోధాకి ఏమైందండి, ఒంట్లోకి సాతాను దూరాడు, అతను నిద్రపోయాడు, మెలుపుగా ఉండేది సాతాను లోపల వెళ్ళిపోతుంది శరీరం. అధిపతుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి సాతాను మాట్లాడుతున్నాడు. ఆయన పలానా చోట ఉంటాడు, సాయంత్రం ఏంటుంటాడు, ఉదయం ఏంటుంటాడు, ఆయన పట్టుకోండి అని మాట్లాడు. అట్లాగే ఒక కుటుంబం బాగుంది, పచ్చగా చూడలేకపోయారు, అసలు కలుగుతుంది, కక్ష కలుగుతుంది. మాంత్రికుడికి ఒక 50,000 ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చారు. మాంత్రికుడు ఏం చేశాడంటే ఒక గ్లాసులో అంత నిద్ర పోసి నాకమని చెప్పి ఒక దెయ్యం వదులుతాడు. ఆ దెయ్యం ఈ పాపలు దూరిపోతాడు, ఈ పాప నిద్రపోతుంది. ఆ పాపని శరీరాన్ని అలా తీసుకొని ఒక బస్సు ఎక్కించారు, బస్సులో కూర్చోబెట్టారు. అది అటే పోతుంది. అది ఏ విజయవాడలో కాస్తుందో, ఏ రాజమండ్రిలో కాస్తుందో, ఏ కాకినాడలో కాస్తుందో, మళ్ళా అక్కడ నుంచి అదే మత్తులో మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కించేస్తుంది. అది ఏ బొంబాయి పోతుందో, ఢిల్లీ పోతుందో. సో అలాంటి పనులకి మాంత్రికులకు డబ్బులు ఇచ్చి నీ పగని, నీ దురాశని, నీ కక్షని, నీ కోపాన్ని, నీ అహంకారాన్ని నువ్వు చల్లారించుకుంటావు అంటే రేపు నీ ఆత్మ చనిపోయి శరీరంలోంచి బయటకు వస్తే నిన్ను మాంత్రికులు పట్టుకుని అలాంటి పనులు నీ చేత చేయిస్తారు. మాంత్రికులకి సేవకుడిగా బతకాలి, ఇది భవిష్యత్తు. కానీ ఎంతమందికి తెలుసండి? తెలిస్తే మాంత్రికుల్ని ఆశ్రయిస్తారా, కోరుకుంటారా అసలు అలాంటి జీవితాన్ని? ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం అందరికీ తెలిసింది. తెలిస్తే చాలా వరకు దుష్కార్యాలు తగ్గిపోతాయి. అందువలన మనం ఆలోచించి మన విల్ పవర్ని జాగ్రత్తగా యూజ్ చేసుకొని
మంచి భవిష్యత్తు కొరకు మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించుగాక.